నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఏం జరిగిందంటే ఒక కుక్క జస్ట్ స్మెల్ చూడడం వల్ల ప్రాణాల వరకు వచ్చింది. అది ఏం జరిగింది? ఏం లేదు, 8th రోజున తమ్ముడు ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. హీ హాస్ టు గో ఫర్ పోస్ట్ బ్యాలెట్ ఫర్ ఎలక్షన్. సో ఆ రోజు 8:30 టైంలో ఈ కేమ్ డాగ్ అనేది మనం ఆల్రెడీ బెల్ట్ పెట్టి ఉంటుంది. ఏమో అది కొద్దిగా లూజ్ అయ్యి బయటకు వచ్చింది, గేట్ ఓపెన్ ఉంది కాబట్టి. సో ఇట్ వెంట్ యాక్చువల్లీ బై వాక్ ఇట్ వెంట్ దేర్ అండ్ అక్కడ నిలబడి ఉంది. ఇట్ హెస్ డింట్ అటాక్ ఎనీబడి, నాట్ బాగ్డ్ ఎనీథింగ్. సో ఇమీడియట్గా తమ్ముడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళి బెల్ట్ పెట్టేశారు. దాని తర్వాత వాళ్ళ ఒక కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ లేడీ ఉంది, ఓనర్, అక్కడ నిలబడి ఉంది. సో మా డాగ్ అంటే మా ఇంట్లో అందరికీ హోండ్ యాక్టివ్ ఉంది. సో వాళ్ళ హస్బెండ్ సడన్గా హోండ్ యాక్టివ్ మీరు రాగానే మా ఫ్యామిలీ మెంబర్ అనుకుని ఇక్కడ మేము రాగానే కూర్చుంటుంది, అలవాటు అది. సో అలానే వెళ్ళింది అనమాట. ఇట్స్ నాట్ వెంట్ టు అటాక్ దట్ పర్సన్, ఎందుకంటే హస్కీ అనేది ఫ్రెండ్లీ డాగ్, ఇట్ విల్ నాట్ అటాక్ ఎనీబడి. సో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు మా మీద అటాక్ చేపిస్తారా కావాలని, సో మీరు కరిపిస్తారా, మేము దాన్ని అటాక్ చేస్తే మేము దాన్ని మెడలు ఉంచేస్తాము, సో మేము మా కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతాం మేము, సో మాది అది అని చెప్పి ఆ రోజు చిన్నగా గొడవ పడ్డారు. బ్రదర్ని మాట్లాడుతూ తోసేశారు. తోసే వరకు ఏంటంటే బ్రదర్ కొద్దిగా దే డూ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది వాళ్ళది. సో ఈ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఆ తర్వాత లేడీ వెనకాలకి బ్యాంబూ తీసుకుని తమ్ముడు కొట్టడం జరిగింది. సో తమ్ముడు వాళ్ళ పిల్లల మీద ఉన్నారు. సడన్గా చిన్న అబ్బాయి వచ్చేసి డాడీని కొడుతున్న ఆపడం జరిగింది. అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ టైమ్ ఈ ఆల్సో డాడీ కొట్టినారు, ఎవరు ఊరుకోరు కదండి. దే హ్యాడ్ అన్ డిబేట్ విత్ దెమ్. అందరూ ఇరు వర్గాలు కొట్టుకున్నారు. వీ వెంట్ టు పోలీస్ స్టేషన్, వీ హ్యాడ్ ఏ కంప్లైంట్ లాస్డ్ అండ్ ఎఫ్ఐఆర్ లాస్డ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ వల్ల కొద్దిగా ఇన్వెస్టిగేషన్ లేట్ జరిగింది. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు వాడు పోలీస్ అది ఫస్ట్ రోజు 8th రోజునే పోలీస్ అని చెప్పాడు, పోలీస్ ముందు నేను వాడిని చంపేస్తా అని. సో హీ డిడ్ ద సేమ్ థింగ్ ఆన్ 14th. పోలీస్ స్టేషన్ చెప్పాడు, నేనే పర్సనల్ నేనే అడిగాను, మీరు చంపుతారా మనుషులాగా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా అని అంత పెద్ద మాటకి అంటే వాళ్ళ ముందు చెప్పలేదు, మాకు చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏసఐ వచ్చి నన్ను కంప్లైంట్ మాధవ మేడంకి చెప్పాం, మేడం వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ఉసిగొలుపుతున్నారు, మళ్ళీ కొట్లాడదామని. ఈవినింగ్ ఇమ్మీడియట్గా మళ్ళీ సేమ్ నేను తమ్ముడు కలిసి వెళ్ళి చెప్పాం మిమ్మల్ని. సో మేము చెప్తాం లేండి, వాళ్ళు మీ దగ్గర రారు, మీరు వెళ్ళకండి అని చెప్పి. ఓకే, వీ ట్రస్ట్ పోలీస్ అండ్ వీఆర్ లాయల్ టు అవర్ సొసైటీ. సో మేము ఉన్నాం, ఎందుకంటే వీఆర్ ఇంటూ ప్రొఫెషన్ ఆఫ్ వీఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐఎమ్ హ్యాండ్లింగ్ తెలంగాణ యాజ్ ఎన్ హెడ్. ఐ వర్క్ విత్ అర్షట్ వైట. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్. పిల్లలు ఎవరైనా ఒకడున్నారు చూసుకొని మనం అటాక్ చేద్దామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. సో ఆఫ్టర్ 12th 11th పిల్లలు వెకేషన్లో గోవాకి వెళ్ళారు ఫ్రెండ్స్తోని. సో 3 days రకీ చేశారు. ఇక్కడ కారు లేకపోతే ఒక్కడే ఉన్నాడని ఫీలింగ్ అనమాట. అందరికి తెలుసు ఆ కార్ అంటే పిల్లలు లేనట్టే. సో వాళ్ళు వన్ ఫైన్ ఈవినింగ్ ఏంది బయటికి ఆఫీస్ నుంచి రాగానే 7:10కి డాగ్ని తీసుకొని వచ్చారండి. మీతంతా మీరు క్లిప్పింగ్లో చూడొచ్చు ఏం జరిగిందో. సో దట్స్ అ సిచ్యువేషన్. ఎస్ అండి, దట్స్ అ సిచ్యువేషన్. అంటే వాళ్ళకి సర్జరీ జరిగిందండి 2 days బ్యాక్. నా ఎస్టర్డే మా మరదల్ గారికి అన్కాన్షియస్, షీఈ్ అనేబుల్ టు స్పీక్ ఆల్సో. కంప్లీట్లీ ద హెడ్ ఇంజరీ కొట్టారండి. విచ్ అంటే వీళ్ళు మనుషులు కాదు మేడం, దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. నా ఉద్దేశం మీద వాళ్ళు మనుషులు. ఒక డాగ్ని కొట్టారంటే ఇంకా హీనమండి, ఎందుకంటే మనిషిని కొడితే కొట్టకండ్రా బాబు రిక్వెస్ట్ అని చెప్తాను. డాగ్ ఏం చెప్పగలుగుతుంది చెప్పండి? ఇది ఒకటే రీజన్ అని అయితే చెప్పుకోలేము. ఎందుకని అంటే ఇప్పుడు జస్ట్ డాగ్ స్మెల్ చేసిందన్న రీజన్కి ఇంతలా కొట్టడం, లైక్ ఇద్దరిని ఒక ఉమెన్ని కూడా కొట్టడం అనేది అంటే వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్కువనే మేడం. మాకు పోలీస్ స్టేషన్ తెలిసింది ఏంటంటే దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్ అండ్ దే ఆర్ ఏజెంట్స్ ఇన్ గోవా. సో అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు తెలియదు మేడం, వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడుతుంటారు అంతే. మేము చూడడం వాళ్ళు ఎవరో మాకు తెలియదు కూడా. వాళ్ళు కంప్లీట్గా అరౌండ్ 35 లోపడే ఉన్నారు అందరు, 35 లోపడే ఉన్నారు అందరు. అదే కారణం, ఇంకా వేరే ఏంటి మేడం, వాళ్ళు వచ్చిందే 1 year బ్యాక్. మాకు వాళ్ళతో ఇలాంటి ఇంటెన్షన్ లేదు మాకు. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం తప్ప మనది ఏంది ఇక్కడ ఏం లేదు, మనకు యాక్టివిటీలు ఉండదు, ఏముండదు. మా తమ్ముడికైనా నాకైనా అదండి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు, వేరే యాక్టివిటీస్ మనకి వాళ్ళ లైఫ్ గురించి చూస్తాం తప్ప. డాగ్ పరిస్థితి ఎలా ఉంది? క్రిటికల్గా ఉంది మేడం. అది బ్రెయిన్కి క్లాట్ అయిందంట అండ్ ఆల్సో జా ఇంజరీ ఉంది. సో దే ఆర్ ఆస్కింగ్ టు టేక్ అట్లీస్ట్ 3-4 days టైమ్ టు సెక్యూర్ దట్ లైఫ్. నెక్స్ట్ we are looking for justice madam, and see you can see all the people who came, my neighbors, my colleagues came here for justice only. సో వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళు స్వతహాగా వచ్చి ఆ ప్రేమతో వచ్చి మాకు ఈరోజు చూపిస్తున్నారు, మీరు చూడొచ్చు. వాళ్ళు ఏం కోరుతున్నారు, వాళ్ళు జైలు నుంచి బయటకు రావద్దు, వాళ్ళు ఇక్కడ ఉండే సమస్య లేదని వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఈరోజు. జస్టిస్ అంటున్నారు కదా, ఎలాంటి జస్టిస్ కావాలి మీకు, ఏం కోరుకుంటున్నారు? అంటే జస్టిస్ మేడం వాళ్ళకి ఎట్లుంటే ఒక డాగ్ని ఆ మనిషికి లేడీని కొట్టడం వల్ల ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండాలి, లైఫ్ ప్రిజన్మెంట్ ఉండాలి, వాళ్ళు బయటికి రావద్దు. దట్ ఈస్ మై మెయిన్ రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.